అందరికీ నమస్కారం. చాలా కాలం క్రితం రామోజీరావు గారికి సుమన్ అనే ఇంకొక కుమారుడు ఉండేవాడు. అతనికి ఈ ప్రభాకర్ అని చెప్పి ఈ సీరియల్స్లో నటించే ఒక చిన్న నటుడు ఫ్రెండ్షిప్. మరి ఇద్దరికి ఏ విధమైన సంబంధాలు ఏంటో అనేది మనకు తెలియదు, ఆ భగవంతుడికి తెలియాలి. మొత్తానికి ఆ సుమన్ అనేవాడు ప్రభాకర్ ట్రాప్లో ఉండి మొత్తం ఎంతవరకు పోయిందంటే అతను వదలమని చెప్పి రామోజీరావు గారు వేడుకునేంత స్థాయికి కూడా వెళ్ళిపోయింది. అటువంటిప్పుడు ఇతను ఏదో పెద్ద పత్రిక కవర్లు చేసి బ్లాక్మెయిల్ చేసి ఏం చేశాడో ఏం చచ్చాడో మొత్తానికి ఆ ఎపిసోడ్ జనం మర్చిపోయే టైంలో ఇప్పుడు కొత్తగా ఈ ప్రభాకర్ అనేవాడు ఆడు కొడుకు చంద్రహాస్ అంట ఒక బుడ్డోడు తీసుకొచ్చి ఆయన కూడా సినిమా యాక్టర్లు చేసి చిరంజీవి లాగా తయారు చేయాలి, చిరంజీవి కంటే గొప్పవాడైపోతాడు నా కొడుకు, చిరంజీవిలాగే నా కొడుకు కూడా చాలా కష్టపడతాడు, ఎవరిని లెక్క చేయడం, ఆడి దుస్తేదో ఆడిదే, ఆడి మాటలే ఆడి, ఆడి చేతలే ఆడి అన్న విధంగా ఏదో చెప్తున్నాడు. చిరంజీవి అంతటి వాడు అవ్వాలి, లేకపోతే ఎన్టీ రామారావు అంతటి వాడు అవ్వాలి, లేకపోతే హాలీవుడ్ నటుడు అంతటి వాడు, అమితాబ్ బచ్చన్ అంతటి వాడు అవ్వాలని ప్రతి వాడు కూడా కొడుకు అంతటి వాడు అవ్వాలని కోరుకుంటూ తప్పులేదు. కాకపోతే మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఒక చిన్న వ్యత్యాసం ఉంటుంది. ఏంటంటే మగవాళ్ళ విషయం వచ్చేటప్పటికి కాకి పిల్ల కాకి ముద్దు, అదే ఆడవాళ్ళ విషయానికి వచ్చేటప్పటికి ఎలక పిల్ల పిల్లికి ముద్దు అని చెప్పి ఆ విధంగా ఉంటుంది వ్యవహారం. కాకపోతే ఏంటంటే చంద్రహాస్ అనేవాడు అంతకుముందు ఏదో సినిమాలు నటించలేదో అని మనిషిని చూసా గుర్తుపట్టలేము అనుకోండి. నిన్న మొన్న ఏదో సినిమా, మరి అతని హీరో ఎవరు హీరో డైరెక్టర్ ఎవడో సినిమాల గురించి పెద్ద నాలెడ్జ్ నాకు లేదు, కానీ ఆడి స్టేజ్ మీద ఒక బూత్ పాట పాడాడు. ఎంత బూత్ అంటే దరిద్రాతి దరిద్రంలో ఇప్పుడు భూ ప్రపంచంలో మనం రాజకీయాల్లో కూడా విన్నంత బూతు. శాసనసభలో, శాసన మండలిలో, పార్లమెంట్లో, పబ్లిక్ మీటింగుల్లో, ప్రైవేటు మీటింగుల్లో, ఈ పొలాల దగ్గర ఈ పంపుల దగ్గర కొట్టుకునేవాడు ఎక్కడా విన్నంత బూతు పదాలు ప్రయోగిస్తూ ఈడొక పెద్ద పాట పాడేశాడు ఈ చంద్రహాస్ అనేవాడు. అది ఎవరెవరో ఖండిస్తుంటే వాళ్ళ మీద వార్నింగ్లు ఇస్తాడు పైగా ఈడు. ఈ బూతు మాట అదొక దరిద్రం అంటే, దీనికి సంబంధించి అతను సుమన్ టీవీకి సంబంధించిన ఒక విలేకరు గారు ఈ జేడీ చక్రవర్తి ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఆ జేడీ చక్రవర్తి అనే అతను ఇంకా పెద్ద మనిషి. నేను ఫస్ట్ సారి సరిగ్గా అనలేదు, సెకండ్ సారి సరిగ్గా అన్నాను, మూడోసారి ఎలాగనలేదు. ప్రభు, ఆ ఇంటర్వ్యూ చేసిన అతని పేరు ప్రభు. అతను ఏమంటాడంటే ఇటువంటివన్నీ నెగిటివ్గా ఉన్నాయన్ని ద్వారా సోషల్ మీడియాలో మనం పాపులర్ అయిపోయినా సినిమాకి ఏమో ఉపయోగపడవు అది ఇది అని చెప్పి పత్తిత్తు కవర్లు చెప్తాడు. ఇతను పత్తిత్తులో బాగా పత్తిత్తు. సినిమా యాక్టర్లు అందరూ కూడా ఈ ప్రభు అనే అతనికి కొద్ది గొప్ప గౌరవిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇతను ఎప్పటి నుంచో సినీకి ఫీల్డ్కి సంబంధించిన రివ్యూలు రాస్తాం అయ్యి ఈ సోషల్ మీడియా లేని రోజుల్లో అతనే సినీ ఫీల్డ్కి సంబంధించి చాలా వ్యవహారాలు చక్కబెట్టేవాడు. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలోకి వచ్చిన ఈ వ్యవహారంలో చంద్రహాస్ అనేవాడు దగ్గర నుంచి అదే మీటింగ్లో వాళ్ళ బాబు ప్రభాకర్ అనేవాడు ఆడు ఇంకా దరిద్రంగా మాట్లాడాడు. నా కొడుకు మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు, ఆడు మనసుకి ఏం తోచిందో అదే మాట్లాడాడు. ఆ విధంగా అతను ఏదో వాగాడు. వీడు మాట్లాడింది పచ్చి బూతుల్లో బూతు అనే పదానికి నిర్వచనం చెప్పాలంటే ఈ చంద్రహాస్ అదే చెప్పాలి. కానీ ఒక విధంగా తప్పు లేదు. వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ ఫాదరు మదరు వాళ్ళ అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ అక్కడే ఉన్నారు కాబట్టి నిత్యం వాళ్ళ ఇంట్లో జరిగే వ్యవహారమే అతను స్టేజ్ మీద చెప్పుండొచ్చు, వాళ్ళ తండ్రిని ఆదర్శంగా తీసుకుండొచ్చు. లేకపోతే వాళ్ళ తండ్రి అంతా పబ్లిక్లో నా కొడుకు తప్పు మాట్లాడడం, వాడు మాట్లాడినంతా కరెక్ట్ అంటే వాళ్ళ ఇంట్లో కరెక్ట్గా ఉండొచ్చు. కానీ సొసైటీ అటువంటి భరించలేదు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడారు. ఇకపోతే దాని గురించి పెద్ద నీతులు శుద్ధులు చెప్తున్నాడు ఈ ప్రభు అనే విలేకరి. ఇతను ఎంత పత్తిత్ అంటే చిన్న నెగిటివ్ పాయింట్ తగిలితే చాలు అది పట్టుకొని పెంట చేసి కయ్యి చేసి బురద చేసి మొత్తం అడుస్తూ తొక్కినట్టు తొక్కేస్తాడు. ఎప్పుడో 3-4 సంవత్సరాల క్రితం గరికపాటి వారికి ఈ చిరంజీవికి సంబంధించి ఒక చిన్న ఇష్యూ అలాయ్ బలాయిలో జరిగింది. దత్తాత్రేయ గారు ఇచ్చే అలాయ్ బలాయ్ ఫంక్షన్లో చిన్న ఇష్యూ జరిగితే దానికి ఇతను ఒక పక్కన, ఆ నిరుపమ అనే యాంకర్ ఒక పక్కన కూర్చొని ఎదురు వేసుకున్నారంటే మామూలుగా వేసుకోలేదు. అయ్యి బాబాయ్ ఆయన ఏమన్నాడు, చిరంజీవి గారు మీరు అక్కడ ఆ కార్యక్రమం ముగిస్తే నేను ప్రారంభిస్తాను, లేకపోతే నేను పోతాను, నువ్వు అక్కడ ఫోన్లు తీసుకుంటూ కూర్చుంటే అని చెప్పి అన్నాడు. ఈయన సెక్షన్ వేరు, ఈయన సాహిత్యపరమైన సెక్షను, అతనేమో అక్కడేమో ఫోటోల సెక్షను, కెమెరాల సెక్షను, డ్యాన్సుల సెక్షను, ఫైటింగ్ల సెక్షను ఉన్నాయి. రెండు పొసకో కాబట్టి అతను అన్నాడు. దాన్ని పట్టుకుని ఈ నిరుపమ ఇతను కలిపి ఒకళ్ళ మించి ఒకళ్ళు తెగ కుమ్మేసుకున్నారు అన్నమాట పట్టపగలు.
బాబు అతను లేడీస్ని అలాగన్నాడండి అంటే, ఏమంటే అతను బ్రాల గురించి మాట్లాడాడండి అని చెప్పి ఒకళ్ళు, అబ్బాయి అతను లిఫ్టింగ్ గురించి మాట్లాడాడు రాజమండ్రిలో అని ఒకళ్ళు, అబ్బాయి అతను చీరల గురించి మాట్లాడాడండి, చీరల గురించి ఆయనకి ఎందుకని ఒకళ్ళు కాకినాడలో, కాకినాడలో అక్కడ మాట్లాడారండి, ఈ విజయవాడలో ఎలా మాట్లాడారండి, ఓ తెగ రెచ్చిపోయారన్నమాట. ఇతను పత్తితి కౌరులు చెప్తాడు. ఇతను ఏంటంటే వీళ్ళు ఒక రకమైన బెగ్గింగ్ యాచకులు, వీళ్ళు సినిమా యాక్టర్లు పోగొడతారు. సినిమా యాక్టర్లు సీనియర్ జర్నలిస్టు తొక్క తోటకూర సీనియర్ జగన్ ఒక కెమెరా ఇచ్చుకుని ఒక ఫోటో తీసి అది పేపర్లో వేసి వీళ్ళు ఇద్దరు కలిపి డ్యాన్స్ చేశారు, డ్యాన్స్ ఎలా తీశారంటే అది జర్నలిజమా? ఈయన పట్టుకునేమో ఆడు పోగుతూ ఆడు పట్టుకుని ఈయన పోగుతూ ఇదే తంతు. ఏదో చెప్పేస్తాడు, నా సెట్లో ఎవరైనా బూతులు మాట్లాడితే కొడతా, అది కొడతా, ఇది కొడతా, జేడీ చక్రవర్తి అని ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. జేడీ చక్రవర్తి ఏదో రామ్ గోపాల్ వారి దయ వల్ల ఏదో 2-3 సినిమాల్లో యాక్షన్ చేశాడు, పోయాడు. ఇతను పొగిడేసుకుంటారు. ఈ ప్రభని వాడే చిరంజీవికి సంబంధించిన ఒక ఇన్సిడెంట్లో చిరంజీవి గారిని ఏదో ఫంక్షన్ జరుగుతుందో ఆ ఫంక్షన్కి వస్తారు కాబట్టి ఆయన అక్కడ బుక్ రిలీజ్ పెట్టుకుంటానంటే పెట్టుకోమన్నాడంట. వెంటనే ఇతను స్పీడ్గా మోటార్ సైకిల్ వేసుకుని ఫంక్షన్ హాల్ బుక్ చేస్తాను గుర్తులోకి చిరంజీవి గారు మేనేజర్ బుక్ చేసాడంట. ఇటువంటి ఎక్స్ట్రాలు మాట్లాడితే, ఇటువంటి ఎక్స్ట్రాలే కంపు తెప్పించి వ్యవహారాలు మాట్లాడితే చిరాకు దొప్పుతున్నాయి. ఇకపోతే ఈ చంద్రాస్ అనేవాడు తప్పైపోయింది మహాప్రభు అని చెప్పి కాళ్ళు చేతులు పట్టుకుని క్షమాపణ కొడుకునే ప్రజలకి నేను ఒక ఉన్మాదంగా ప్రవర్తించాను, నేను స్వతహాగా నాలో ఉన్న లక్షణం, నా తండ్రిలో ఉన్న లక్షణం, మాకు ఉన్మాదుల కుటుంబం అది ఎప్పుడు ముసుగేసి కప్పెడతా ఉన్నాం, అటువంటిది పొరపాటున బయట పెట్టేశాను, నన్ను క్షమించండి తెలుగు ప్రేక్షకులు అని కోరుకుంటే ప్రేక్షకులు ఏమన్నా ఈడి సినిమాని ఏమన్నా వీక్షించి ఏదో 1-2 షోలు 1-2 రోజులు ఏమో ఆడదు కానీ ఈ సినిమా ఏది కూడా క్షమింతారేమో కానీ అయినా ఈ జీవితం ఇంతటితో కథమైపోయింది ఆ పాటతోటే. ఆ పాట ఏదో ఉన్నత విలువలు ఉన్నట్టు ఆ పాట ఏంటి, స్టేజ్ పైన పాడతాం ఏంటి, ఇతర లేడీసు వీళ్ళంతా అందులో కొంతమంది తప్పట్లు కొట్టేస్తారు. వాళ్ళకి తెలుగు రాదో, లేకపోతే ఇది అర్థం కాలేదో, లేకపోతే ఏంటో మన గ్రహచారమో, లేకపోతే వాళ్ళకి ఏమో డబ్బులు ఇచ్చి తప్పట్లు కొడతాను తెచ్చుకున్నారో తెలియదు. కానీ ఏదైనా ఆ కార్యక్రమం బూతు కార్యక్రమం, దరిద్ర కార్యక్రమం, నీచం కార్యక్రమం, ఇటువంటి చంద్రాస్ లాంటోడు కానీ ఆ ప్రభాకర్ లాంటోడు కానీ ఎట్టి పరిస్థితుల్లోని ఏ విధంగా కూడా ఏ ఫీల్డ్లో కూడా ఎంకరేజ్ చేయకూడదు. ఎంకరేజ్ చేసుకున్నామంటే అంతకంటే పాపం నీచం ఇంకేమీ లేదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ యదవ సినిమా చూడకుండా ఉండటమే వేరేట్లు బెస్ట్ అని కోరుకుంటూ నమస్కారం. రామాధవరావు, జై హింద్. ఎందుకంటే పాట ఎంత దరిద్రంగా ఉంటే సినిమాలు ఇంకెంత దరిద్రం చూపించేసాడు. గమ్మున ఏ గుండాగో చచ్చిపోతారేమో పిల్లలు తీసుకుని వెళ్తే. కాబట్టి ఆ సినిమాకి ఎవరో వెళ్ళొద్దు, అదొక దరిద్రమైన సినిమా. దానివల్ల నిర్మాత నష్టపోతే ఇటువంటి అదవలు పెట్టి సినిమాలు తీస్తే ఎలా ఉంటుంది అనేది మిగతా వాళ్ళు కూడా ఒక ఎగ్జాంపుల్ అవుతుందని చెప్పి తెలియజేస్తూ నమస్కారం. రామాధవరావు, జై హింద్.